నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మిషర్. ప్రజల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పక్షాలకు చిత్తశుద్ధి ఉండబట్టే ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా పెన్షన్లను 4000 రూపాయలు చేయడంతో పాటు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందజేయడం జరుగుతుందని, ఒకవేళ 1వ తేదీ సెలవు అయితే ఒకరోజు ముందుగానే పేదలకు పెన్షన్లు నగదు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. రాష్ట్రంలో 63 లక్షల మందికి 2700 కోట్లకు పైగా పింఛన్ల నగదు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. భర్తను కోల్పోయిన 5402 మందికి వితంతు పింఛన్లు కూడా కొత్తవి మంజూరు చేసి నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో భర్త చనిపోతే కొన్ని నెలల తర్వాత పింఛను పొందే అవకాశం ఉండేదని, అలాంటిది ఒక్క నెలలోనే పింఛను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జీవనోపాధి కోసం వలసలు వెళ్లే వారి సౌలభ్యం కోసం 3 నెలలకోసారి పింఛను తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా పింఛన్ నగదు పంపిణీ చేస్తున్నామన్నారు. పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా అనర్హులు పింఛన్లు పొందుతుంటే వారే స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని, లేని పక్షంలో సర్వేలో తొలగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్, నియోజకవర్గ స్పెషల్ అధికారి లక్ష్మణ్ నాయక్, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వానికి భాగస్వాములైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకి ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది. ఎన్నికల ముందు చెప్పినట్టుగా పెన్షన్ 4000 పెంచిస్తామని చెప్పినట్టుగా చేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీకి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. సెలవు రోజుల్లో ముందుగా చేస్తున్నాం. రేపు జనవరి 1 ఉద్యోగుల కోరిక మేరకు ఈరోజు ముందే పంపిణీ చేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల పెన్షన్ మేము పంపిణీ చేస్తున్నాం. కొత్తగా ఈరోజు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి స్పౌస్ పెన్షన్ కింద 5402 పెన్షన్లని ఈరోజు మంజూరు చేసి ఇచ్చాం. గతంలో భర్త చనిపోతే వాళ్ళ పెన్షన్ కోసం కావాలంటే 6 నెలలు వెయిట్ చేసే పరిస్థితి. అలా కాకుండా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇస్తున్నాం. మన ప్రాంత ప్రజలు వలసకి, పనులకి, వాటికి వలసలు పోతారు. వలసలు వెళ్ళిన వాళ్ళు 3 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కలుగ చేసింది. ఈ గ్రామం విషయం వస్తే, ఈ గ్రామంలో అత్యధికులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వైసీపీ అభిమానించేవాళ్ళు. కానీ 14-19లో ఇక్కడ మేము అభివృద్ధి అనేది చేసాం. ఆ రోజు చేసినటువంటి అంగన్వాడీ బిల్డింగ్లు అవన్నీ కూడా 6 సంవత్సరాల తర్వాత అలాగే ఉండిపోయి ఈరోజు మళ్ళీ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇస్తామని చెప్పాను. ఒక 8 మంది ఇళ్ళు కావాలన్నారు, వాళ్ళందరూ కూడా ఇళ్ళు మంజూరు చేస్తాం. అదేవిధంగా కొంతమంది పెన్షన్లు లేవన్నారు, పెన్షన్లు కూడా ఇచ్చే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నీ కూడా ఎటువంటి పక్షపాతము, రాగద్వేషాలు లేకుండా అర్హులైన అందరికీ ఇవ్వాలని నిర్ణయం చేస్తున్నాం. ఎవరైనా అనర్హులుంటే మీరు స్వచ్ఛందంగా మీ అనర్హత కనుకుంటే ప్రభుత్వానికి సరెండర్ చేయండి. లేదంటే వెరిఫికేషన్లో అలాంటిది మేమైనా ఉన్నా కానీ అనర్హత ఉంటే అనర్హతల మీద తగిన చర్యలు కూడా తీసుకుంటానని తెలియజేస్తాను. ఓ కన్న తండ్రి కసాయిగా మారాడు. నెలలు కూడా నిండని తన బిడ్డని కడతీర్చాలని చూశాడు. భార్యపై ఉన్న అనుమానమే పెనుభూతమై ఈ దురాఘాతానికి తెగబడ్డాడు. 9 నెలల వయసు ఉన్న చిన్నారి నోట్లో యాసిడ్ పోశాడు. ఆ బిడ్డ ఉగ్గబట్టి ఏడుస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన ఒంగోలు రూరల్ మండలం కరవది గుండాయిపాలెం మధ్య రొయ్యల చెరువు వద్ద సోమవారం ఉదయం జరిగింది. మన్యం జిల్లా ప్రాంతంలోని పాడేరుకు చెందిన మువ్వల భాస్కర్ రావు, లక్ష్మీ దంపతులు తన పిల్లలతో కలిసి 10 రోజుల క్రితం ఇక్కడ రొయ్యల చెరువుల వద్ద పనిచేసేందుకు వచ్చారు. కరవది, గుండాయిపాలెం మధ్యలో ఉన్న రొయ్యల చెరువుల వద్దనే వారికి వసతి కల్పించారు. అయితే రొయ్యలకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు యజమానులు యాసిడ్ వంటి పదార్థం తెచ్చి చెరువుల్లో కలపమని చెప్పారు. ఆ మందులో కొంత మిగిల్చుకొని దాన్ని తీసుకుపోయి ఇంటిలో ఉన్న 9 నెలల కూతురు వైష్ణవికి తాపించాడు. దీంతో ఆ బిడ్డ బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది. వెంటనే భార్య లక్ష్మి, చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని బిడ్డని ఎందుకు ఇలా చేశావంటూ ప్రశ్నించారు. ఈ బిడ్డ నాకు పుట్టలేదు, మా ఊర్లో చాలామంది నాకు చెప్పారు, అందుకే చంపేస్తాను అని కరాఖండిగా చెప్పాడు. వెంటనే వారు 108 వాహనాన్ని పిలిచి ఆ బిడ్డను చికిత్స కోసం సోమవారం మధ్యాహ్నం
నిమ్స్కి తరలించారు. కాగా భాస్కర్ రావు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా 108 వాహనంలోనే కూర్చుని ఉన్నాడు. భాస్కర్ రావుకు మొత్తం 4 సంతానం కాగా ఆఖరిగా వైష్ణవి పుట్టింది. పుత్తడి బొమ్మలా ఉన్న ఆ బిడ్డను మొదటి నుంచి భాస్కర్ రావు ఇబ్బందికరంగానే చూస్తూ ఉన్నాడని భార్య లక్ష్మి వాపోయింది. తన భర్త ఇంత ఘాతుకానికి వెడుకడతాడని ఊహించలేదని ఆమె కన్నీరు మున్నీరైంది. కాగా జీజీహెచ్ వైద్యులు బిడ్డను పరీక్షించి ఇక్కడ లాభం లేదంటూ మెరుగైన వైద్యం కోసం గుంటూరుకి తరలించారు. పడుకున్నప్పుడు ఇది పెట్టుంటే యాసిడ్ వేసేది నోట్లో వేసేసి దానికి పెట్టేనని బయటకు వచ్చినాడు. పాపని దుప్పట్లో లాగేసి చూస్తుంటే చేతులు కాళ్ళు వరికిపోతున్నాయి. ఇది ఎత్తుకునే దగ్గర ఇది కమ్ము వచ్చింది. ఏడ్రా పొగ వచ్చేస్తుంది నోటు నుంచి అన్నాను. అప్పుడు వేసేది పోసేసాడు. నాకు తెలుసు అని ఏడ్చుకున్నాను. అప్పుడు అన్న వాళ్ళు తీసుకువచ్చినారు. ఎందుకంటే పెద్దగా మాట్లాడు. అందరూ ఫోన్లు చేసి కూడా ఊర్లో కూడా నీకు ఇది నీ సంతానం కాదు అని చెప్పేవాళ్ళు సార్. నువ్వేం చేసావు? ఎవరే చెప్పరు. నువ్వేం చేసావు చెప్పు, మాట్లాడు. అందుకని మరి నాకు కూడా అనుమానం వచ్చి నోట్లో పోసాను సార్. ఏం పోసావు? యాసిడ్ సార్. ఏం యాసిడ్ అది? ఏం యాసిడ్ తెలియదు సార్. దేనికి ఉపయోగిస్తారు? తెలియదు సార్. ఆ యాసిడ్ దేనికి ఉపయోగిస్తారు? ఎక్కడ వాడతారు మీరు? దేనికి వాడతారని తెలియదు సార్. యాసిడ్ అని ఎలా తెలుసు నీకు సార్? యాసిడ్ అని ఎలా తెలుసు? యాసిడ్ అని తెలుసు సార్. అది దేనికి వాడతారు తెలియదు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక పింఛన్లు 1వ తేదీన పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని, 1వ తేదీ సెలవు వస్తే ముందు రోజు పంపిణీ చేయడం జరుగుతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు 5వ డివిజన్ గోపాల నగరంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో 13,85,00,000 రూపాయల పైచిలుకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా అర్హులైన వారికి త్వరలోనే గుర్తించి వారికి కూడా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో సామాజిక పెన్షన్లు 1 నుండి 5వ తేదీ ఇచ్చేవారని, అలా కాకుండా 1వ తేదీ సకాలం అందజేస్తే వారి అవసరాలకు అవసరమవుతాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక పెన్షన్లను సకాలంలో అందించాలని ఆదేశించారని పేర్కొన్నారు. అర్హత ఉండి పెన్షన్లు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నగర కమిషనర్ కె వెంకటేశ్వర్లు, 5వ డివిజన్ అధ్యక్షులు పార్టీ ఇన్ఛార్జి ఆవుల శ్రీనివాసరావు, కల్చరల్ విభాగం అధ్యక్షులు మంచాల వెంకటేశ్వర్లు, నగర బీసీసీల కార్యదర్శి మద్దసాని రాము, 44వ పిఎస్ కన్వీనర్ మంచాల శ్రీనివాసరావు, మైనారిటీ విభాగం సభ్యులు మూసా, 46వ ఐటీడీపీ సభ్యులు గుర్రం వెంకట్రావు, కొల్లీరు దుర్గా, కంకర మీనా, మొహియుద్దీన్, అన్నంగి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1వ తారీఖు అవగానే కూడా రాష్ట్రం అంతా కూడా పెన్షన్స్ ఎవరికైతే 64 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఏదైనా సెలవు వస్తే కూడా 31 కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర చూసుకుంటే దగ్గర 2,717 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మేము అనేక సార్లు కూడా మీరు గమనించుంటారు, పాత గవర్నమెంట్లో 10వ తారీఖు 7వ తారీఖు లేకపోతే వాళ్ళ 15వ తారీఖు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ కూడా మనం ఆన్ టైంలో అందరికి కూడా ఎవరైతే వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడటానికి, మందులకు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి ఖర్చులకు ఉపయోగపడటానికి దానికి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో దాని ప్రకారంగా మనం 1వ తారీఖు అంతా కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా చూసుకుంటే మొత్తం మీద 2,85,438 మందికి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మన జిల్లా వరకు. దాంట్లో 122,78,64,500 రూపాయలు మన జిల్లా వరకే ఖర్చు చేయడం జరుగుతోంది ప్రభుత్వం. మన ఒంగోలు నియోజకవర్గాన్ని వచ్చి 32,160 మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దానికి గాను 13,81,06,000 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము అదేవిధంగా ఈరోజు ఉండే రేపు జనవరిలో కూడా ఎవరైతే ఇదివరకు కొంతమందికి పెన్షన్స్ కావాలని తీసేశారో
అర్హులు ఉండే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా కూడా అదనంగా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాని జనవరి నుంచి రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయని కూడా తెలియజేస్తాం. మన ఒంగోలులో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. అయితే ఉదయం 5 గంటల నుంచే మరి పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దాదాపుగా ఇప్పటికి మరి 11 అయిందండి. ఈ టైంకే 80% పూర్తయింది అనడంలో మరి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మనకి గవర్నమెంట్ రాకముందే మరి హామీ ఇచ్చిన మేరకు 4,000 పెన్షన్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మరి 3,000 పెన్షన్ ఇస్తే మరి ఈ ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మా నగరపాలక సంస్థ తరఫున అయితే 20,000 మందికి పైగా మరి పెన్షనర్స్ ఉన్నారు. అంతేకాకుండా మరి 10 కోట్లకు పైగా మరి పెన్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషం. అలాగే మరి ప్రజలందరూ కూడా మరి నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్లు అనేటువంటిది ఒక బృహత్తర కార్యక్రమంగా 5 గంటలకే అన్ని చోట్ల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. 11కంతా 80.5% మరి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈరోజు మన నగరంలో దాదాపుగా 20,503 పెన్షన్లు ఉండగా దాదాపు 8,90,00,000కు పైగా అమౌంట్ డిస్బర్స్మెంట్ మా సచివాలయ సిబ్బంది చాలా చిత్తశుద్ధితో మార్నింగ్ 5:30కే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే 80% పూర్తి చేశారు 11:30 లోపే. అందువలన మరి ఈ పెన్షన్ అనేటువంటిది చాలామంది పేదలకు మరి ఎవరు పట్టించుకుంటూ పేదలకు ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న మందులకు వృద్ధులంతా కూడా వాళ్ళే సొంతంగా ఆ 4,000 రూపాయలను ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక విజనరీ డాక్యుమెంట్ రూపొందించింది. 2047 డాక్యుమెంట్తో మనం ముందుకెళ్తున్నాం. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకల నిర్వహణకు ముందస్తుగా పోలీసుల నుండి అనుమతులు తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, రహదారి కూడలలో భారీగా గుమిగూడడం, పార్టీలు పెద్ద శబ్దంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, సంబరాల పేరుతో రౌడీజం చేసిన, దురుసుగా ప్రవర్తించిన, మద్యం మత్తులో వాహనాలు నడిపిన, ప్రజా రవాణాకు అడ్డంకు సృష్టించిన ఉపేక్షించేది లేదని, మద్యం దుకాణదారులు, బార్లు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలు నియమిత వేళలకు మూసివేయాలన్నారు. మంగళవారం సాయంత్రం నుండి అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు, గస్తీ బృందాలను ఉంచనున్నట్లు ఎస్పీ తెలిపారు. జనవరి 1 సందర్భంగా డిసెంబర్ 31 ఈవినింగ్ టౌన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బైక్ రైడ్లు కానివ్వండి, టీజింగ్ ఇలాంటివి ఏది జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో మేము ముందుకు వెళ్తున్నాం. సైలెన్సర్స్, సౌండ్స్, అలాగే హై స్పీడ్ వెహికల్స్ వెళ్ళటం, అలాగే వేరే ఇటువంటి కొన్ని అల్లరి కార్యక్రమాలు జరగకుండా మేము ఆల్రెడీ ప్రికాషన్ తీసుకున్నాం. అలాగే ఆ రోజు బందోబస్తు ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది, మన జిల్లా ప్రజలకు అందరూ కోరుకునేది కూడా ప్రశాంతంగా ఈ యొక్క జనవరి 1ని జరుపుకుందాం. ఎటువంటి యాక్సిడెంట్లు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు కూడా మీరు సహకారం అందించండి. ఈ ఇయర్ అంతా కూడా చాలా చక్కగా ప్రజలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. అవన్నీ రెగ్యులర్ టైమింగ్సే ఉంటాయి. అన్నీ రెస్టారెంట్, బార్లు అన్నీ కూడా రెగ్యులర్ టైమింగ్సే ఉంటాయి. సో ఎక్సైజ్ పీపుల్ విల్ టేక్ కేర్ దట్. మా పని మాది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ ప్లస్ సేమ్ అన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా యాక్టివిటీస్ అనేవి కూడా వీళ్ళు కంట్రోల్ అంతటి రెగ్యులర్గా చేస్తున్నాం. ఆ రోజు కూడా ఇంకా కొంత ప్రికాషన్గా మేము ఉంటాం. థ్యాంక్ యూ. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు సేకరించే రక్తంలో 30% ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ప్రభుత్వ ప్రైవేటు బ్లడ్ బ్యాంకు వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెలవారీగా నిర్వహించే రక్తదాన శిబిరాల తేదీలను జిల్లా వైద్య శాఖ కార్యాలయానికి ముందుగా తెలియజేయాలని డిఎంహెచ్ఓ అన్నారు. ప్రైవేట్ క్యాంపులు నిర్వహించే ప్రదేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐఈసీ ప్రచారం చేయాలన్నారు. రక్తదానం చేసేవారి పూర్తి చిరునామా, మొబైల్ నెంబర్ కూడా తీసుకోవాలన్నారు. ఎన్సీసీ వారితో కోఆర్డినేషన్ చేసుకుని ఫీల్డ్ లెవెల్లో ప్రజలకు ఎక్కువగా రక్తదానంపై అవగాహన కల్పించాలన్నారు. రక్తదానం చేసిన వారు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారు అవుతారని తెలిపారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, వైద్యాధికారులు సరోజిని, పి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రక్త కోశలో రీవెరిఫై చేయాలా? నెక్స్ట్ మంత్ నుంచి ఈ రక్త కోశం నుంచి తీసి వెరిఫై చేసి వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కాకుండా ఈ రక్త కోశలో ఏం ఫిగర్స్ ఉన్నాయో చూడండి. అవి చేయలేదు మీరు ఒకసారి జీజీఎస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్తో కానీ మార్కాతో కానీ మాట్లాడి 30% ఇచ్చారు. హింసలు 60 ఇచ్చారమ్మా. భలే పండుగలు భలే భలే బహుమతులు పేరుతో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న 24వ లక్కీ డ్రాలో నెల్లూరుకు చెందిన వేణు కారును కైవసం చేసుకున్నారు. ఒంగోలు శాసనసభ్యులు లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒక ఎలక్ట్రికల్ బైక్ను విజేతలకు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ కస్టమర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్లు ఎంఎస్ మధుసూదన్, హెచ్ఆర్ మేనేజర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. 3, 4, 5, 6, 7, 8 చివరిన 49 ఉండే వాళ్ళందరికీ కూడా గెలిచే అవకాశం ఉన్నది. 4 49 లాక్ 6 కింద పెట్టుంటారండి. ఇది 6 అండి. నేటి స్కూటర్ విజేత 37 చివరి 0 ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచారు. కార్యక్రమంలో రోషిని గారమ్మా, అమ్మా నేను శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాము. మా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు మీతో మాట్లాడతారమ్మా. ఒకసారి లైన్ లో ఉన్నాడు తల్లి. రోషిని గారు ఏం చేస్తున్నారు? ఏ కంపెనీలో? మణిపాల్ హాస్పిటల్ లేదమ్మా. శుభమస్తు షాపింగ్ మాల్లో మీరు విజయవాడలో ఏదో కొన్నారు, షాపింగ్ చేశారు. మీకు వెహికల్ లక్కీ డ్రాలో బైక్ వచ్చిందమ్మా. గవర్నమెంట్ అదే మీరు నెల్లూరులో 5,000 కదా షాపింగ్ చేశారు కదా శుభమస్తు షాపింగ్ మాల్లో. అదే మీకు లక్కీ డ్రా తీసేయాలి. కారు వచ్చింది, డిజైర్ కారు. శుభమస్తు షాపింగ్ మాల్లో మీరు విజయవాడ కొన్నారు, మీకు శుభమస్తు షాపింగ్ మాల్లో మన దాని చైర్మన్ గారు వాసు గారు, అదేవిధంగా ఈరోజు 7 షోరూమ్స్ మొత్తం మన స్టేట్లో 7 షోరూమ్స్ని ఈరోజు నడుపుతూ ఉన్నారు. వాళ్ళు నెల్లూరు వాళ్ళు మన ఒంగోలులో కూడా ఎప్పుడో పెట్టారు. ఈరోజు పండగ సందర్భంగా ఏదంటే న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ఎవరైతే షాపింగ్ చేస్తారో దానికి కూపన్స్ ఇవ్వటం,
ఆ కూపన్స్లో కూడా ఇదివరకు కూడా చాలాసార్లు మనం చూసాం. అట్లానే పండగలప్పుడు సందర్భాలప్పుడు ఇట్లా లక్కీ డ్రాలు తీయటం కూడా జరుగుతూ ఉంటుంది. అదే లక్కీ డ్రాలు కూడా ఈరోజు డిజిటల్ పద్ధతిలో అంతా ట్రాన్స్పరెన్సీగా ఇప్పుడు అందరి ముందే మనం కూడా లాంచ్ చేసి ఓపెన్ చేసాం. దాంట్లో ఒక విజయవాడ రోషిని అనే అమ్మాయికి స్కూటర్ రావటం జరిగింది. ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేసి చెప్పాం, కంగ్రాచులేషన్ చెప్పాం. అదేవిధంగా మనకుండే వేణు నెల్లూరు అతనికి కారు ఒకటి డిజైర్ కారు ఒకటి ఈరోజు ఆయన కూడా లాటరీలో రావటం చాలా సంతోషం. కాబట్టి ఏదైనా కూడా స్థానికంగా ఒకరు వచ్చేమో పొదిలి వాళ్ళకి మోటార్ సైకిల్ వచ్చింది, ఒకరు ఒంగోలులో ఇక్కడ రాజీవ్ కాలనీలో ఉండే వాళ్ళకు కూడా ఒక స్కూటర్ వచ్చింది. వారందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఒక పద్ధతి, అన్నీ కూడా స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇలాంటి పండగ అప్పుడు మన వాళ్ళు కూడా కస్టమర్స్కి ఏదో విధంగా ఒక బెనిఫిట్స్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. మనకుండే వేణు నెల్లూరు ఆయన కూడా లాటరీలో రావటం చాలా సంతోషం. ఏదైనా కూడా స్థానికంగా ఒకరు వచ్చేమో పొదిలి వాళ్ళకి మోటార్ సైకిల్ వచ్చింది, ఒకరు ఒంగోలులో ఇక్కడ రాజీవ్ కాలనీలో ఒక స్కూటర్ వచ్చింది. కొద్దిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఒక పద్ధతి, అన్నీ కూడా స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు బెనిఫిట్స్ చేయడానికి ఇలాంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లాలో 2,85,438 మంది పింఛన్దారులకు ప్రభుత్వం 122,78,00,000 విడుదల చేసింది. తొలి రోజు మధ్యాహ్నం వరకు 88% పైగా పెన్షన్లు పంపిణీ చేశారు. జిల్లాలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ పర్యవేక్షించారు. టంగుటూరు మండలం మల్లవరప్పాడులో పీడీ తేళ్ల రవికుమార్ పెన్షన్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాచగొల్ల వెంకట్రావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. భూ కబ్జాదారులను అణిచివేయడానికి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం మండలం నెకరంపల్లి, తల్లుపాడు మండలం సీతానాగులవరం, కొనకలమిట్ల మండలం మర్రిపాలెం గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో వైసీపీ నాయకులు పలు గ్రామాలలో పట్టణంలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే అన్నారు. భూ కబ్జాదారులను అణచివేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం దేశం మొత్తం మీద కఠినమైన ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంతో భూ కబ్జాదారులను కఠినంగా అణచివేస్తామని తెలిపారు. చివరికి వైసీపీ నాయకులు మార్కాపురం శ్రీలక్ష్మి, చెన్నకేశ్వర స్వామి వారి భూములు కూడా ఆక్రమించారని, వాటిని కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుని దేవస్థానానికి అప్పగిస్తామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అర్జీలలో కొన్ని అదే రోజు పరిష్కారం చూపిస్తామని, మిగతా అర్జీలకు 45 రోజులలో పరిష్కారం అవుతాయన్నారు. రెవెన్యూ సదస్సుల్లో తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన గ్రామంలో ఉన్నటువంటి శ్రీరాంపురం ఇలాకాలో ఉన్నటువంటి భూముల సమస్య కానీ, అలాగే గ్రామ కంఠాల్లో ఉన్నటువంటి సమస్య కానీ, దేవుడి మాన్యాలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కార మార్గం త్వరలో చూపిస్తామని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ వైసీపీ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో దుర్మార్గాలు జరిగాయి, దోపిడీలు జరిగాయి. దోపిడీలతో పాటు కరెంటు ఛార్జీలను కూడా విపరీతంగా పెంచి మనల్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. కరెంటు ఛార్జీలు పెంచింది వాళ్ళు, ట్రూ అప్ ఛార్జీలను వంకబెట్టి వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది వాళ్ళు, వసూలు చేయమని జీవోలు ఇచ్చింది వాళ్ళు, డిసెంబర్ నుంచి వసూలు చేయమని చెప్పి ఎప్పుడో 2 సంవత్సరాల నాడు జీవోలు ఇచ్చి ఈరోజు రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితికి వచ్చిందంటే పిచ్చి తుగ్లకుల పరిపాలన ఏ రకంగా ఉంటుందో గతం ముఖ్యమంత్రి చూపించాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళే జీవోలు ఇచ్చి వాళ్ళే ధర్నాలు చేయమని చెప్తా ఉన్నారంటే, వాళ్ళ జీవోలకు వాళ్ళే ధర్నాలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమో
ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసిందో ఒకసారి ఆలోచన చేయండి. 1,29,000 కోట్ల రూపాయలు ఈ కరెంటు ఛార్జీల వల్ల పేద ప్రజల మీద భారం పడింది. వాళ్ళ యొక్క చేతగానితనం వల్ల ఈ పేద ప్రజలు ఈ రోజు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఏ ఒక్క కుటుంబం కూడా ఈ రోజు మేము సంతోషంగా ఉన్నామనేటువంటి పరిస్థితి పోనికి ఈ రోజు మా పొలాలు ఏడబోతాయో, మా స్థలాలు ఏడబోతాయో, మా ఇండ్లు ఏడబోతుందో, లేకుంటే మాకు ఎక్కడ కరెంటు ఫీజులు పీకేస్తారో అని భయపడతారని బ్రతికినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రకమైనటువంటి దుర్మార్గ పరిపాలనకి శ్రీకారం చుట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుక్షణం కూడా మీకోసం ఆలోచన చేస్తా ఉంది. కబడ్డీపాలెంలోని సిఏ సొసైటీ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ మొదలుకొని జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సొసైటీ ఎన్నికను నిర్వహించారు. ప్రెసిడెంట్గా కట్టా రాజు, వైస్ ప్రెసిడెంట్గా చంటి, సెక్రటరీ పంది చైతన్య, ట్రెజరర్గా నోకతోటి రాజు, జాయింట్ సెక్రటరీ పీటర్ పాల్, నాగరాజు సభ్యులను ఎన్నుకున్నారు. చాలా ఖర్చు వ్యయంతో పెట్టి చేస్తున్నాము. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సిఈ సొసైటీ రాబోయే రోజుల్లో సంఘానికి మేలు జరిగే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కబడ్డీపాలెంలోని కుటుంబ సభ్యులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ప్రభు గీతాలను ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కట్టా సుధాకర్, పంది సుధీర్, పాస్టర్ భగవాన్ దాసు, యాదాల రాజశేఖర్, నోకతోటి పవన్, మద్దా రవి, కట్టా ప్రదీప్, మదన్, నవీన్, సన్నీ, ఉదయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సొసైటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఇదంతా మన పాలెంగా పోస్ట్ చేసి ఫోటో గ్యాలరీ ఉంది. మా పూర్వీకులు పెద్దలు అందరూ ఈ యొక్క సొసైటీ పరిచర్యలో పాల్గొని దీన్ని అభివృద్ధి పరిచారు. ఈ యొక్క సొసైటీ పరిచర్య వల్ల పాలెంలోని ప్రతి ఒక్క గృహానికి సొసైటీ యవనస్తులందరూ ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ప్రతి విషయంలో సొసైటీ వారి పాలెం వాస్తవులకి ఎప్పటికీ అందుబాటు ఉండి వారికి సహకరిస్తుంటారు. అలాగే పాలెంలో జరుగు క్రిస్మస్ కార్యక్రమాలు, అలాగే ఈస్టర్ కార్యక్రమాలు, నూతన సంవత్సర కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సిఈ సొసైటీ పరిచర్యలో జరుగుతుంది. దరిదాపు 5 సంవత్సరాల నుంచి ఒక లవ్ ఫిష్ ప్రేమ విందు జరుగుతుంది. ఈ ప్రేమ విందు పాలెంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు, ప్రతి ఒక్క ఇంటి వారు ఇచ్చిన కానుకలతో మరియు కొంతమంది పెద్దల సహకారంతో ఈ యొక్క లవ్ ఫిష్ జరుగుతుంది. మరి ముఖ్యంగా మా పాలెం ఎక్స్ కౌన్సిలర్ అయిన కట్టా సుధాకర్ గారి నాయకత్వం, అలాగే కాబట్టి ప్రతి ఒక్క పాలెంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సొసైటీ పరిచర్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క పరిచర్య దేవునికి మహింకరంగాను పాలెంకు దీవెనకరంగా జరుగుతుంది. ఈ సొసైటీకి కబడ్డీపాలెంలో ప్రతి కుర్రవాడు, ప్రతి పెద్దవారు అందరి సహకారంతో ఈ జయప్రదం జరుగుతుంది. ఇది ఇలాగే జరగాలని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. గృహ అవసరాలకు అవసరమైన అన్ని రకాల సేవలను నిష్ణాతులైన మెకానికులచే ఇంటి వద్దకే వచ్చి నాణ్యమైన సేవలు మెప్మా ఆధ్వర్యంలో త్వరితగతిన చేపడుతున్నట్లు మెప్మా పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. మెప్మా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హోమ్ ట్రయాంగిల్ సంస్థ అనుసంధానంతో ఇంటి వద్దకే అవసరమైన విద్యుత్ సమస్యలతో పాటు అన్ని రకాల గృహోపకరణాలకు మరమ్మతులు చేసేలా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
అన్ని రకాల గృహోపకరణాల మరమ్మతులు చేయడంలో అనుభవం ఉన్న వ్యక్తులు మెస్మా కార్యాలయాల్లోనే CMMల వద్ద వారి పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. జనవరి 5వ తేదీలోపు ఆసక్తి ఉన్న వివిధ రకాల మెకానిక్లు వారి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం ఆన్లైన్ ద్వారా సకల సేవలు ఇంటి వద్దనే అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయటం జరిగిందన్నారు. నైపుణ్యం కలిగిన వారు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలని పీడీ కోరారు. మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నూతనంగా హోమ్ ట్రయాంగిల్ వారితో టైఅప్ చేసుకొని ఇక పైన గృహాలకు అవసరమైనటువంటి సేవలని బ్యూటీషియన్ కానీ, సెలూన్ సర్వీస్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, ఎలక్ట్రికల్, ప్లంబరు, ఏసీ మెకానిజం, ఫ్రిడ్జ్ రిపేరు, కూలర్ రిపేరు, ఇట్లాంటి ఏ రకమైనటువంటి ఎలక్ట్రికల్ ఎలాంటి సేవలు అవసరమైనా సరే నిష్ణాతులైనటువంటి వ్యక్తులని రిక్రూట్ చేసుకొని హోమ్ ట్రయాంగిల్ వారితోటి అనుసంధానం చేసుకొని వారు ఆన్లైన్లో మనం ఏ సేవ అయినా కోరితే వారి ఆ ఇంటికి వచ్చి ఆ సేవలు అందించే విధంగా క్వాలిటేటివ్గా ఉండే విధంగా చేయడం కోసం మెప్మా ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ని, టెక్నీషియన్స్ని, మెకానిక్స్ని రిజిస్టర్ చేసుకునేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు అవకాశం కల్పించారు. రానున్నటువంటి డిసెంబర్ 30 ఈ రోజు నుండి జనవరి 2025 జనవరి 5వ తేదీలోపు సంబంధిత పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సిటీ మిషన్ మేనేజర్స్ని కాంటాక్ట్ చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే తద్వారా వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా ఆన్లైన్ అవుతాయి. ప్లస్ వాళ్ళకు ఒక 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకు ఒక మంచి యూనిఫామ్ ఉంటుంది, అధునాతనమైనటువంటి పరికరాలు ఇవ్వబడతాయి. ఆన్లైన్లో ఎవరు బుక్ చేసుకున్నా ఆ సేవలు అనేటువంటివి వీళ్ళకి తెలియజేయబడి వీళ్ళ గృహాన్ని సందర్శించి ఆ సేవలు ఇచ్చేవారు. ఇకపైన అన్ని సేవలు, సకల సేవలు ఇంటి దగ్గరికే వెళ్ళే విధంగా చేయని ఉద్దేశంతో మెప్మా వారు ఈ హోమ్ ట్రయాంగిల్ వారితో ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. మరి దీని ద్వారా చేయాలనుకునేటువంటి వాళ్ళకి రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్లో వాళ్ళ నేమ్స్ని ఆన్బోర్డ్ చేసే విధంగా ఉండటం కోసం జరుగుతున్న ఈ ప్రక్రియలో ఈ రకమైనటువంటి స్కిల్స్ కలిగినటువంటి వారు ఏ సెక్టార్లో వాళ్ళకి ఏ స్కిల్ ఉందో వాళ్ళు అలాంటి వారు అంతా కూడా రిజిస్టర్ చేసుకొని కోరుతూ ఉన్నాం. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం రాత్రి ఒంగోలు నగరంతో పాటు మండల కేంద్రాల్లో మద్యం సేవించి యువకులు రోడ్లపై వాహన శోధన చేయటం నిషేధం అన్నారు. అలాంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేలు, లౌడ్ స్పీకర్లు పెట్టి ప్రజలకు శాంతి భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వైన్ షాపులు, బార్లు నిర్దేశిత సమయంలో మూసివేయాలని కోరారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మా సిబ్బందికి అలాగనే ప్రజలందరికీ కూడాను పోలీస్ శాఖ వైపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాబోయే 2025 సంవత్సరం అందరికీ కూడాను మంచి జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా పోలీస్ వైపు నుంచి మా అప్పీల్ టు ఆల్ పబ్లిక్ ఏమిటనంటే 31వ తేదీ రాత్రి బైక్ రేసింగ్స్ కానీ లేదు అనంటే ఓపెన్ డ్రింకింగ్ ఇలాంటి వాటికి దేనికి కూడాను మీరు పాల్పడవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకనంటే సంతోషంగా గడపాల్సినటువంటి సమయంలో ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడాను ఆ కుటుంబం మొత్తం మళ్ళా విషాదం అలుముకునేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక బైక్ రేసింగ్ కానీ ముఖ్యంగా యూత్కి స్నేక్ డ్రైవింగు, రేసింగు ఇలాంటి వాటికి పాల్పడకుండా సంతోషంగా గడపాలని చెప్పేసి, అట్లాగనే ఆల్కహాల్ సేవించేటటువంటి వాళ్ళందరూ కూడాను మీరు మీ ఇళ్లలో చేస్తే మంచిది. అట్లాగనే ఓపెన్ డ్రింకింగ్కు ఎట్టి పరిస్థితుల్లో కూడాను పాల్పడవద్దు. అలాగనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నా కూడాను అవన్నీ కూడాను 1 గంట సమయానికల్లా అన్నీ కూడాను క్లోజ్ చేసుకోవాలి. ఆ
విధంగా క్లోజ్ చేసుకునేదానికి కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటాము. ఇది మాత్రం అందరూ తప్పనిసరిగా పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎటువంటి అల్లర్లకు ఎవరు ఏమీ పాల్పడవద్దని, మీరు చేసుకునేటటువంటి కార్యక్రమం పక్క వాళ్ళకి ఎవరికి కూడాను ఇబ్బంది కలగకూడదని చెప్పేసి మీ అందరికీ కోరటం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా యూత్కి బైక్ రేసింగ్ లేదనంటే స్నేక్ డ్రైవింగ్ టౌన్లో ఇలాంటివి నడిపితే మీరు ప్రమాదం బారిన పడటమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదానికి గురి చేసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక అలాంటి దానికి పాల్పడవద్దని, అలాగనే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను పాల్పడవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ కూడాను మీ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదన్నా ఉంటే అందరినీ కూడాను 1 గంట లోపులోనే అన్నీ కూడా ముగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరలా అందరికీ కూడాను 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అధికారులను సూచించారు. కొమరోలు మండలం అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని వివిధ సమస్యలపై సంబంధిత శాఖ అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, శానిటేషన్, రైతుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, అలానే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తగినన్ని టాయిలెట్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని, అధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ఎంపీపీ అమూల్య, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. డబ్బులు పెడతా ఉన్నాము, మీకెందుకు బాగా మేము బాగా చేసుకోమనండి, లేదంటే మేము చేస్తాము. ఈ శాంక్షన్ వాళ్ళందరూ కూడా ప్రయత్నం కంప్లీట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇక రెండో వర్క్ వచ్చేటప్పటికి మనకి ఇండివిజువల్ సోర్స్ అంటే ప్రతి ఇంటి దగ్గర కూడా ఏదైనా ముడుగు నీళ్ళు బయటకు వెళ్తున్నట్లయితే అలాంటి చోట సోప్ వేసుకోవాల్సిందిగా మనం తెలియజేస్తున్నాము. ఆ విధంగా కొమరోలు మండలానికి 750 మనం టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మనం 64 హెక్టార్లలో 124 మంది రైతులకు 6,46,000 రూపాయలకి మనం పంట నష్టం అనేది రాయడం జరిగి మనకి రేటింగ్స్ ఉన్నారు. దీంట్లో మనకి 6 రకాల పంటలను నోటిఫై చేయడం జరిగింది. ఇవి శనగ, మినుము, జొన్న, మొక్కజొన్న, ఎండుమిరప, అట్లాగే వరి. ఈ లోపల మన యొక్క మండలంలో శాఖల వారీగా ఉండేటువంటి సమస్యల విషయం కానివ్వండి, మండల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల పట్ల నిధులు కేటాయించడము, సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించడానికి అధికారులతో నేను సమావేశం కావడం జరిగింది. గతంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన మొదట్లో కొమరోలులో కొంత గ్రామ పంచాయతీలో సెక్రటరీల సమస్య, అధికారుల సమన్వయము, ఏదైతే శానిటేషన్ వర్కర్స్కి సంబంధించి శానిటేషన్ ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత త్రాగునీటి సమస్యలు వస్తున్నాయంటే నేను అధికారులతో మాట్లాడుతున్నాను, ఇంజనీర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఎక్కడికెక్కడ నీటి సమస్య పరిష్కారం చేయమని చెప్పి కూడా ఎంపీడీఓ గారికి నేను సూచనలు చేశాను, ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇతర విషయాలు ఇప్పుడు సోదరు చెప్పినట్లు ఇక్కడ మండలంలో డిగ్రీ కాలేజీ విషయాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో నేను చాలా కృతనిశ్చయంతో ఉన్నాను. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు అంటే మనకు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కానీ 90% సబ్సిడీతో మనం సబ్సిడీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 5 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు 70% సబ్సిడీతో తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటిది గవర్నమెంట్ ప్రత్యేకంగా కల్పించింది సార్. తల్లిదండ్రులకు భయాన్ని చేసే వాతావరణం ఇప్పుడు సమాజం ఉంది కాబట్టి మనం ఆడపిల్లకి చిన్న వయసులో పెళ్లి జరుపుకోవాలంటే డిగ్రీ వరకు అన్ని చదివితే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ కొంచెం వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధికి వాళ్ళ కుటుంబం కానివ్వండి, సమాజం కానివ్వండి. ఒంగోలు నగరాన్ని తెల్లవారుజామున 5 నుండి ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు తెర ప్రజలను ఆహ్లాదపరిచింది.
జనవరి సమీపిస్తుండడం, పొగమంచు కురవడం నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా అనిపించింది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలకు ఇబ్బంది తలెత్తింది. ఎదురుగా వాహనాలు వస్తున్నది రానిది తెలియక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అద్దంకి పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేసినట్లు సిఐ కృష్ణయ్య తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు, కాకర్స్ కాల్చడం, విందులు, వినోదాలకు ఎటువంటి అనుమతి లేదని తెలిపారు. టూ వీలర్స్ పై ప్రయాణించే అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఎవరైనా పాత కక్షలు మనసులో పెట్టుకుని అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుని చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించే వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, అట్టివారి వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. అందరూ వారి వారి ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలన్నారు. అద్దంకి సర్కిల్ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలకు పోలీస్ సిబ్బందికి ముందస్తుగా సిఐ కృష్ణయ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అద్దంకి పోలీస్ తరఫున అందరికి కూడా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేటివి కేవలం ఇళ్ళకే పరిమితం కావాలి. ఎవరు కూడా యూత్ కానీ కొంతమంది రోడ్ల మీదకి వచ్చి బహిరంగంగా కేరెత్తులు కొట్టడం కానీ, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రైడింగ్ కానీ, ఈ సౌండ్ ఎక్కువ పెట్టి చేయడం కానీ, క్రాకర్స్ పేర్చడం కానీ అలాంటివి జరగకూడదు. అన్ని దగ్గర కూడా ఈరోజు పోలీసులు 6 గంటల నుంచి డ్రగ్ రైలు, వెహికల్ చెకింగ్లు అన్నీ కూడా భారీ బందోబస్తుగా ఏర్పాటు చేసుకున్నాము. ఎక్కడ కూడా ఎవరు కూడా ఇదంతా కూడా ఈ సెలబ్రేషన్స్ అనేటివి పెద్దలకు కూడా విన్నవించుకున్నది ఏంటంటే, మీ పిల్లల్ని మీరు ఇళ్లలోనే సెలబ్రేషన్ చేసుకోండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడంలో తప్పలేదు, కానీ ఎక్కడ కూడా ఎలాంటి విషాదమైన శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.